రైట్. నెహ్రూది విశ్వాసఘాతకం అంటున్నారు మోడీ గారు, మీరేమంటారు ఇందిరా గారు? ఆయన వందే మాతరం గీతానికి సంబంధించి చర్చలో ఆయన మాట్లాడిన తీరు ఎలా ఏ రకంగా ఉంది? సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమున్నదని చేస్తున్నారు సార్? వాళ్ళు ఎప్పుడైనా ఈ సమాజంలో స్వతంత్ర ఉద్యమంలో గాని పోరాటంలో గాని వాళ్ళ భాగస్వామ్యం ఏముంది సార్? చరిత్ర లేని వాడు చరిత్ర గురించి మాట్లాడితే ఈ ప్రజలు నమ్ముతారా సార్? వాళ్ళకు ఓ పేజీ లేదు చరిత్రలో. చరిత్ర ఉన్నోని పేజీ చింపేస్తే కథమైపోతుంది అనుకుంటున్నారు. రికార్డు స్థాయిలో మూడోసారి ప్రధానమంత్రి అయితే నాన్ కాంగ్రెస్ ముఖ్య ప్రధానుల్లో ఆయన చరిత్ర లేదని ఎట్లా అంటారు? అది కరెక్ట్ కాదు. ఒక మాట, నేను ఎక్కడ చరిత్ర స్వతంత్ర పోరాటంలో అసలు రావడానికి మూలమైనటువంటి దాంట్లో వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళ పాత్ర ఏంటి అని అడుగుతున్నాను. వందే మాత్రాన్ని కూడా వాళ్ళ దానిని కించపరిచే పరిస్థితిలో వస్తే గతంలో వాళ్ళు చేసినటువంటి దానిని మీరు ఒక 150 years అని ఒక సెలబ్రేషన్ చేసిందంటే ఈ సమాజం మిమ్మల్ని హర్షించింది. కానీ పార్లమెంట్ సాక్షి పట్టుకుని పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఎవరు చెప్తారు సార్? వాళ్ళకి ఎప్పుడు ఏ సమస్య వస్తుంది అనగానే ఫస్ట్ నెహ్రూ పేరు గుర్తొస్తుంది, పటేల్ పేరు గుర్తొస్తుంది. ఇవి రెండు కాంట్రవర్సీలు తీసుకొచ్చి ముందు పెట్టాలి. సో ఇవాళ రేపు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఆ ఎలక్షన్స్ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చినటువంటి బకిం రాసినటువంటి దానిపైన ఇప్పుడు దాన్ని ఒక ఉద్వేగభరితమైనటువంటి ముందుకు తీసుకెళ్తే ఇది ఓటు రూపకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక స్వార్థపూర్వమైన రాజకీయంలో గత పెద్దలు చేసినటువంటి విషయాలను కూడా వక్రీకరించే పరిస్థితికి దిగజారిపోయి రాజకీయాలు చేస్తే ఏ సమాజంలో ఉన్నాం సార్ మనము? చెప్పండి. సో ఇది నిజంగానే వాళ్ళు చర్చ చేయాల్సి వస్తే ప్రజల పట్ల తిండికి లేక వాళ్ళకి కావాల్సిన ఆర్థిక వసతుల పట్ల, మౌలిక వసతుల పట్ల, విద్య పట్ల, వైద్యం పట్ల చర్చ చేయండి సార్. మీ చిత్తశుద్ధిని చాటుకోండి. ఉద్యోగాల కోసం మీ చర్చ చేసి చిత్తశుద్ధి చాటుకోండి. ఈ సమాజానికి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. 12 సంవత్సరాల్లో నెహ్రూ 12 సంవత్సరాలు జైల్లో ఉంటే నువ్వు 12 సంవత్సరాల్లో ఏం సాధించినావు? ఇవాళ మీరు వచ్చిన తర్వాత దేశ అప్పు ఎంత దాని గురించి మాట్లాడండి. 70 సంవత్సరాల్లో మేము చేసిన అప్పు 77,000 కోట్లు అయితే మీరు వచ్చినాక 200 కోట్లు ఎందుకు అయిందని అడుగుతున్నాము. వాటి గురించి చర్చ చేయండి మీరు. అవి లేవు, అవి చర్చకు రావు. ధరలు ఎందుకు పెట్టినా చర్చకు రావు. మనకు కావాల్సిందల్లా గాంధీ కుటుంబాన్ని ఎక్కించాలి, గాంధీ కుటుంబం గురించి మాట్లాడాలి. నేను ఒక వీడియో చూశాను ఇందిరా గారు, నాకు గుర్తుకొచ్చింది. నేను ఒక వీడియో చూశాను. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ గారు ఈ రూపాయి విలువ పడిపోతే మన్మోహన్ సింగ్ గారి మీద ఇంత ఎత్తున ఎగిరిపడ్డారు. తీరాస్తే ఇప్పుడు 90కి వెళ్ళిందని చెప్పి కొందరు గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇప్పుడు రూపాయి విలువ పడిపోయి వీళ్ళు ఏం చెప్తున్నారు? రూపాయి విలువ పెంచుతామని చెప్పారు. రూపాయి విలువ ఎక్కడుంది, డాలర్ విలువ ఎక్కడ ఉన్నది? దాని గురించి మాట్లాడండి. మీ హయాంలో ఏం జరుగుతుంది అన్న దానికి అది లేదు. ఇప్పుడు ఎంత నిజంగా నాకు పొద్దున చూడగానైతే చాలా ఇట్లా అంబరీషంగా అనిపిస్తుంది. అసలు దేశం ఎటుపోతుంది, సమాజం ఎటుపోతుంది, చర్చ ఏం జరుగుతున్నది? విలువైనటువంటి సమయాన్ని పార్లమెంట్ లో దేనికి ఉపయోగిస్తున్నారు? మీరు రాజకీయ కోణంలో మీకు కావాల్సిన అంశాన్ని చర్చకు తీసుకొస్తారు, దానిపైన చర్చ జరుపుతారు. ప్రజలకు కావాల్సినటువంటి రిజర్వేషన్ చర్చ చేయరు. ఈ ప్రజలకు కావాల్సినటువంటి కొల్లు కొడుతున్నారంటే దానిపైన చర్చ చేయరు. ప్రజలకు ప్రాథమిక హక్కుల పైన చర్చ జరగదు. కానీ ఇలాంటివి ఎందుకు చర్చకు వస్తాయనంటే మొత్తము వాళ్ళ చేతిలోనే వాళ్ళు చెప్పినట్టుగానే నడుస్తుంది పార్లమెంట్ కాబట్టి చేస్తున్నారు. కాబట్టి దయచేసి భారత సమాజాన్ని ఒక విజ్ఞప్తి చేస్తాను సార్, అబద్ధాలకు మీరు ఎప్పుడైతే చెక్కు పెడతారో వాస్తవాలు బయటకు వస్తాయి, సత్యాలు బయటకు వస్తాయని తెలియజేస్తున్నా. మీ దగ్గర దాని తాలూకా ఉన్నటువంటి హిస్టరీ ఏముందో బయట పెట్టండి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి వాళ్ళు వీటిపైన అంటే కంప్లీట్ గా నెహ్రూ కుటుంబం పైన తప్పుదో పట్టించే విధంగా కొన్ని సినిమాలు కూడా, కొన్ని పిక్చర్ విజువలైజింగ్ కూడా వాళ్ళు చేస్తున్నారు సార్. ఇంత దిగజారిపోయినాక మనం ఏం చెప్తాను చెప్పండి సమాజంలో? అందుకే అంటున్నారు గుర్తుపెవరైతే బర్రాడిదే అన్నట్టు, నోరెవరిది ఉంటే సమాజం వాడదనే విధంగా తయారైంది. రైట్. ఈ సామెత బాగుంది. నెహ్రూ గారు మధ్యలో మీకెందుకు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా. ప్రకాష్ రెడ్డి గారికి నేనేమంటా అంటే ప్రకాష్ అన్నకే ఇస్తా అంటే ఎలక్షన్ టు ఎలక్షన్ పోతుంది బీజేపీ పార్టీ, డెవలప్మెంట్ టు డెవలప్మెంట్ పోవాలి. ఎందుకంటే గతంలో సార్ మీకు గుర్తు చేస్తా, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లు అనగానే ఏం చేసిందంటే రాముని పట్టుకొని పోయినారు. ఆమె ఏం చేసింది? తెలివి కలదు కదా, నేను కాళికా దుర్గానే ఆమె వచ్చిందా ఎదురుగా. సో రాముని వర్సెస్ కాళికా దుర్గానే, రాములు నాన్ లోకల్, కాళికా దుర్గా లోకల్ అనే కాడికి వచ్చింది. అంటే దేవుడిని ఏ రకంగా వాడుకో అంటే నేనేమంటున్నా, మీరు ఇప్పుడు బీహార్ అట్లా పోయింది కదా సార్ వాళ్ళు. నేనేమంటున్నా, మీరు చేసిన 10 ఏళ్ళ అభివృద్ధిని ముందు పెట్టి పోండి. ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పిస్తారు, మీకోసారి వాళ్ళకోసారి. వీళ్ళు జై శ్రీరామ్ అంటే వాళ్ళు జై కాళికామాత అన్నారు. అంటే ఏమైంది ఇప్పుడు? దేవుళ్ళ మధ్యలో చర్చ
కడికి వచ్చింది. అందుగురించి ఆమె అప్పుడు మీరు చూసే ఉంటారు, ఆమె మొత్తం అష్టసూత్రాలు చదువుకుంటూ కూర్చుంది. ఓ రోజు రమ్మను మోడీని దమ్ముంటే నాతో చదవమానని ఆమె మొత్తం సూత్రాలు కూర్చుంది, శ్లోకాలు చదివింది. సో నేనేమంటున్నా అది కాదు కదా చర్చ. నేనేమంటున్నా ఎవరు ఏం చేసిండో చరిత్ర ఉంది, అందరూ ఎవరు. ఇప్పుడు మనమేం చేస్తున్నాం, మీరు కేంద్ర ప్రభుత్వంలో ఏం చేస్తారు, అటువైపుగా చర్చ పెట్టి బాగుంటుంది. కానీ లోకల్ దేవుడు అవుట్ సైడ్ దేవుడు అదే జరిగింది సార్. లాస్ట్ టైం ఉండదు కదా దేవుడు, లాస్ట్ టైం అదే జరిగింది సార్. వీళ్ళు జై శ్రీరామ్ అన్నారు, ఏం చేసింది జై కాళికా మాత అనేసరికి ఏమైంది, మంచి పాయింట్ గుర్తు చేశారు. ఏమైపోయింది, కాళికా మాత అల్టిమేట్ అయింది ఆడ. రైట్. ప్రకాష్ గారు చెప్పండి, ఏమిటి నెహ్రూ గారి గొడవ ఎందుకండి? అవసరమైనప్పుడల్లా టక్కన నెహ్రూ గారిని ఎందుకు తిడుతుంటారు? పటేల్ గారు ఏదో మీకే మిత్రుడు అన్నట్టు అరుణ్ కుమార్ గారు, వండవల్లి అరుణ్ కుమార్ గారు చరిత్ర అంతా వివరించాడు. పటేల్ గారే అసలు మీకు ఆర్ఎస్ఎస్ నిషేధించింది, ఇవన్నీ చేసిన అనేది. ఇప్పుడు ఆయన గొప్పవాడైపోయాడు, నెహ్రూ మీకు చెడ్డవాడయ్యాడా? ఎందుకు పద్దాక నెహ్రూని తీసుకొస్తారు రాజకీయాల్లోకి? ఎప్పుడో చనిపోయిన ఆయన పాపం. సార్ మీకు కుంచితమైన సంకుచితమైన రాజకీయాలు, దుర్మార్గమైన ప్రాంతీయ భాషాపరమైనటువంటి మతపరమైనటువంటి దుర్మార్గపు రాజకీయాలను దేశంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. హ్యూమ్ పుట్టించిన పార్టీ, ఒక విదేశస్తుడు పుట్టించినటువంటి ఒక దుర్మార్గపు రాజకీయ పార్టీ ఈ దేశంలో పనిచేసింది. నేను పదం ఉపయోగిస్తున్నాను. హ్యూమ్ అంటోడు పెట్టిన పార్టీ కానీ భారతీయుడు పెట్టిన పార్టీ కాదు. 12 ఏళ్ళు నెహ్రూ జైల్లో ఉన్నాడు. మరి వీర సావర్కర్ జైలు ఉన్నాడు సార్. వీర సావర్కర్ ఏ జైలు ఉన్నాడు సార్? పంచపక్ష పరమాన్నాలు తిన్నాడా, లేకపోతే ఖాళీ ఆ జైల్లో అండమాన్ జైల్లో గానుగా తిప్పినటువంటి వీర సావర్కర్ అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో నెహ్రూ గురించి మాట్లాడే అర్హత ఉందా? కాలాపత్తర్ జైల్లో అనుభవిస్తే ఆయన సరెండర్ అయిందని చెప్పినటువంటి ఒక దుర్మార్గపు రాజకీయ పార్టీ. భగత్ సింగ్ ఈ దేశంలో స్వతంత్ర పోరాటం అంటే మేమే తెచ్చినాము. ఇక భగత్ సింగ్ త్యాగం చేయలే, ఇంకా వేరే ఎవ్వరు ఏ త్యాగాలు చేయలే, మేమే చేస్తాం. మన ఎవరు ఒక్కడే చేసిండు. ఇదా సార్ భారతదేశం స్వతంత్ర పోరాట చరిత్ర? ఇదా సార్ స్వతంత్ర పోరాట చరిత్ర? ఈ చరిత్రను ప్రజలకు చెప్తే మీకు 50 సంవత్సరాల పాటు నెహ్రూ మాత్రమే, ఇందిరాగాంధీ మాత్రమే, కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్వతంత్ర పోరాటంలో, ఇంకెవ్వడు లేడు, మేమే ఉన్నాం అని చెప్పుకున్నటువంటి దుర్మార్గ చరిత్రను ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టారనేటువంటి పదం నేను ఉపయోగిస్తున్నా. ఈ దేశంలో అందుకోసం కాంగ్రెస్ ఆవేశంగా మాట్లాడమాకండి. మోడీ గారి కంటే ఆవేశంగా మాట్లాడితే ఎట్లా? మీరు సోయిని మాట్లాడుతున్నారు సార్. సోయి తప్ప మాట్లాడుతున్నారు. సోయి అనే పదం ఉపయోగిస్తారు. బొంద పెట్టా కూడా ప్లీజ్ అట్లాంటి పదాలు వద్దులేండి, అట్లాంటి పదాలు వద్దులేండి. ఇప్పుడు చర్చ వేరు, చర్చ ఒకటైతే ఇప్పుడు వందే మాతరం గీతానికి నెహ్రూ గారికి లింక్ పెట్టి సోయి తప్పలేదు సార్. నేను సోయి తప్పలే, నేను సోయితోనే మాట్లాడుతున్నా. సోయి తప్పినట్టే నేను సోయిలో ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడరు. మొన్న పొద్దున నేను దాగి రాలే, పొద్దున సోయి తప్పి మాట్లాడుతున్నా, సోయితోనే మాట్లాడుతున్నా. నేను ఏ రాజకీయ నేను రాజకీయాలను ఎట్లా పడితే అక్కడ ఏంట కాగొడుగు బట్టే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు నేను చేయను. నేను మళ్ళీ చెప్తున్నా చాలా స్పష్టంగా, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే, నెహ్రూ ఒక్కటే దేశ స్వతంత్ర పోరాటం. మాట్లాడితే మధ్యలో ఇంటర్ అవుతుంది. సార్ ఒకటే వందే మాతరం ఉద్యమం బెంగాల్ది కాదు సార్. నిన్న సంకుచితంగా పార్లమెంట్ లో అది బెంగాల్ కోసం మాట్లాడుతున్నారన్నారు. నిన్న మోడీ గారు సుబ్రహ్మణ్యం భారతి గురించి చెప్పాడు. సుబ్రహ్మణ్యం భారతి రాసినటువంటి జాతీయ ఆ పతాకంలో కూడా వందే మాతరం రాసిందని చెప్పినాడు. తమిళనాడులో వందే మాతరం జరిగింది, వందే మాతరం ఉద్యమం జరిగింది. హైదరాబాదులో కూడా నిజాం సంస్థానంలో కూడా వందే మాతరం అని చెప్పి రామచంద్రరావు గారు ఇక్కడ నుంచి జైలుకు పోబడ్డాడు, రెస్టికేట్ చేయబడ్డాడు. ఇదేదో సంకుచితమైన బెంగాల్ రాజకీయాల కోసం పరిమితం చేసేటువంటి నీచ స్థాయికి నా పార్లమెంట్ లో కూడా దిగజారింది కాంగ్రెస్ పార్టీ అంటున్నా. హైదరాబాద్ వందే మాతరం రామచంద్రరావును ఇంక్లూడింగ్ అట్లా కాదు ప్రకాష్ గారు, మీ వాదన బాగానే ఉంది. కాదు ప్రకాష్ గారు ఒక్క నిమిషం, మీరు ఒక్కసారి మీకు ఆర్ఎస్ఎస్ భావజాలం అంతా ఒక్కసారి పూర్వకం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఒక్క నిమిషం కాదు ఒక్క నిమిషం. వందే మాత్రం గొప్పతనం గురించి ఎంతైనా చెప్పండి, మధ్యలో నెహ్రూ గారిని తిట్టాల్సిన అవసరం వచ్చింది అనేదే పాయింట్ అంతే సార్. స్వతంత్ర పోరాటంలో ముస్లిం లీగ్ తోటి కుమ్ముక్కయ్యి ముస్లిం లీగ్ ద్వారా వందే మాతరం యొక్క పూర్తి 5 స్థానాలను వందే మాతరంలో పెట్టకుండా మతోన్మాదపు ఉన్మత్తులో అప్పటి నుంచి మతోన్మాదంతోనే పనిచేసేటువంటి నెహ్రూ కాంగ్రెస్. సార్ మొరార్జీ దేశాయ్ స్వతంత్ర పోరాటం లేడు, సర్దార్ నిజలింగప్ప లేడు, లేడు.
ఒక్క నిమిషం ఆవేశపడమాకండి ప్రకాష్ రెడ్డి. రైట్ ఓకే, ఒక్క నిమిషం. రైట్ ఇందిర గారు సంక్షిప్తంగా మీరు సమాధానం చెప్తే మనం తెలంగాణ ఇష్యూలోకి వెళ్దాం. ష్యూర్. ఇప్పుడు ప్రకాష్ అని అంటే గౌరవం ఉన్నది, కానీ తన ఇంత ఉద్దేశంతో అసహనంతో పొద్దున్నే ఇంత పచ్చబద్దాలతో మాట్లాడితే ఈ తెలంగాణ సమాజం హర్షించదని వాళ్ళు తెలుసుకోవాలి. నెహ్రూ గురించి మీరు ఎంత వక్రీకరించి మాట్లాడితే తెలంగాణ సమాజమైనా దేశ సమాజమైనా అందుకనే బెంగాల్ పరిమితం చేయలేదండి. బెంగాల్ ఎలక్షన్ దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి గారు మాట్లాడారు. నెహ్రూ గారు ఏం చేశాడన్నది అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం ప్రకాష్ గారు ఆగండి. రైట్ ఓకే ప్రకాష్ గారు ఆగండి. ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి అమ్మా ఇందిర గారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే గుళ్ళ పైన జిఎస్టీ వేస్తాడు ఎవడైనా? గుళ్ళ పైన జిఎస్టీ తిరుమల లడ్డు ప్రసాదం వేసిన తర్వాత తీసేశారు. ఎవడేసిండు కమర్షియల్ యాక్టివిటీకి ట్యాక్స్ చేసారు. కమర్షియల్ ఎవడు చెప్పిండు? ఏ కాటగోరీ చెప్పిండు అంటున్నా? ఏ కాటగోరీ చెప్పిండు? నా దగ్గర కాపీస్ ఉన్నాయి. నేను మీరు చెప్పినాగానే ఇట్లాంటి వాళ్ళు అబద్ధం మాట్లాడుతుంటే నెల రోజుల కింద నేను జిఎస్టీ ఆఫీస్ పోయి మొత్తం కాగితాలు తెచ్చుకొచ్చుకున్నా. జిఎస్టీ వేసిండ్రా అంటే జిఎస్టీ గుళ్ళ మీద వేయలేదు. కాదు తిరుమల లడ్డూకి తయారు చేసే ఇంగ్రీడియంట్స్ మీద వేసినట్టు గుర్తు నాకు. ఆ తర్వాత జనం అంతా ఈ రాజకీయ పక్షాలు వీళ్ళంతా డిమాండ్ చేసిన తర్వాత తీసేసినట్టు కూడా గుర్తు నాకు. అది నేను చెప్పి సార్ నేనేమంటున్నాను సార్, గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్ముతారు సార్, బయట రోడ్డు మీద అమ్ముతారు. దానికి వేయొద్దు అనేటటువంటిది అంటే కమర్షియల్ యాక్టివిటీ, గుడి యాక్టివిటీ. దేవుని పూజారికి దేవుని పూజ హుండీ మీద జిఎస్టీ వేస్తారా? ఒకటి మాత్రం వాస్తవం అండి. కాదు కొందరు ఏమడుగుతున్నారంటే, ఒక్క నిమిషం ప్రకాష్ గారు ఒకదానికైతే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నాకు ఈ మతాలు గొడవ ఇంట్లో లేదు, కానీ మీరు అవసరమైనప్పుడే ముస్లింలు వాటేసుకుంటున్నాం లేదా క్రిస్టియన్లు వాటేసుకుంటున్నాం అంటారు. కానీ అవసరం ఇంకో సందర్భంలోనేమో ముస్లింల కోసం వాళ్ళు ఇట్లా చేశారు వీళ్ళు ఇట్లా చేశారని మతపరమైన అంశాలని బాగా రెచ్చగొడుతున్నారనే విమర్శ అయితే ఉంది. ముస్లింలను అప్పీల్ చేయొద్దండి, వాళ్ళని వాళ్ళని తిట్టొద్దండి, వాళ్ళని అప్పీల్ చేయొద్దండి, వాళ్ళకు సాగిల పడొద్దండి, వాళ్ళని భుజాల మీద ఎక్కించుకోకండి. మనం మన తోటి సోదరులు అనుకుంటే ఈ సమస్యలన్నీ రావాలని మా అభిప్రాయం అండి. మన తోటి సోదరులు అనుకోవాలి తప్ప అయితే ఒకటి మతాన్ని ఎక్కువగా రాజకీయానికి వాడుకుంటుంది మాత్రం మీరే ప్రకాష్ రెడ్డి గారు. మీరు ఒప్పుకున్నా అడ్డం పెట్టుకుని మిమ్మల్ని అడ్డం పెట్టుకుని తెలియజేసి కాదు ఇందాక మీ మిత్రుడు ఇందాక మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు మా తండ్రి హరే రామ హరే కృష్ణ చెప్తే నాకు జబ్బు వచ్చినప్పుడు కూడా పాడాడని చెప్పారు. అదే ఆయన సిగరెట్ తాగాడు మా తండ్రి అని చెప్పాడు. ఇటువంటి వాళ్ళతో స్నేహం ఎవరు నమ్మాలి ఏది నమ్మాలి? ఒక మాట, ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయం చెప్పింది కాబట్టి ఆయనే చేగువీరా, ఆయనే మార్క్స్, ఆయనే లెనిను, ఆయననే ఇప్పుడు హరే కృష్ణ హరే రామ. ప్రకాశ్ అన్న కోపం ఇవ్వాలి ఇంత ఎప్పుడు చూడలేదు. వదిన టిఫిన్ చేయలేదు, ఆయన వదిన మా టిఫిన్ పెట్టలేదు అయింది.